హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అన్నం. ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి రైస్ బ్యాగ్స్ ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని ఏంటంటే రైస్ అయిపోయిన తర్వాత మనం అనవసరం అని చెప్పేసి అలా పక్కకు పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో మళ్ళీ దీన్ని ఎలా రియూజ్ చేసుకోవాలో సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. రైస్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేసండి. తర్వాత మన ఆనియన్ పెట్టుకునే బాస్కెట్ ఉంటుంది. దీనిలో బాస్కెట్ లోపల మన ఆనియన్స్ డైరెక్ట్గా పెట్టేసుకున్నామే అనుకోండి, త్వరగా బూజు పట్టిపోతూ ఉంటే త్వరగా కూడా పాడైపోతాయి. అండ్ మళ్ళీ అది కిందంతా కూడా ఫామ్ అయిపోతుంది, అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి అని అంటే మన రైస్ బ్యాగ్ని దానికి ఏదైతే ఎగ్జాక్ట్గా బాస్కెట్కి ఏదైతే ఉందో ఆ ఎగ్జాక్ట్గా కట్ చేసేసి ఆనియన్స్ పెట్టేసుకున్నామా అనుకోండి, కిందన తడి చేరకుండా త్వరగా కూడా పాడవని కూడా అవ్వు. అండ్ అలానే సేమ్ గార్లిక్ని కూడా అలానే పెట్టేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైనా సరే మళ్ళీ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి రైస్ బ్యాగ్ నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత పెట్టేసుకుంటే మనకు చూడడానికి కూడా నీట్గా ఉంది, ఆనియన్ కూడా త్వరగా అయితే పాడవకుండా ఉంటుంది. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్ ఏదైనా పాడైపోయింది ఉంది అనుకో, దీన్ని అనవసరం అని చెప్పి అడిగిస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఆనియన్ ఏదైతే మీకు పాడైపోయిందో ఆ సగం ఏదైతే ఉందో సగం వరకే కట్ చేస్తే అలా మరీ కుళ్ళిపోయింది అయితే యూజ్ చేయదులేండి. ఒక సైడ్కి అయితే పాడైంది కొంచెం అయితే ఉంటుంది కదా, ఆ సగం తీసుకొని దాంట్లో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కొంచెం వేసేసి నైట్ కనుక మనం షింక్ని పడుకునే ముందు ఇలాగా వెనిగర్ ప్లస్ ఆనియన్ని కలిపి ఇలా షింక్ని ఒకసారి రుద్దేసామని అనుకోండి, షింక్ ద్వారా కొన్నిసార్లు నైట్ ఏంటంటే చిన్న చిన్న బొద్దింకలు పురుగులు వస్తూ ఉంటాయి కదంటే, ఇలా అలాంటివి అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక బౌల్ని అయితే తీసుకుని దానిలో పసుపుని అయితే కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలండి. వర్షాకాలం కాబట్టి మనం ఎక్కువ తడి చేతులు ఉంటూనే ఉంటాయి కదా, తడికాళ్ళు వస్తూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు అంటే మనకి మధ్యలో కానివ్వండి, లేదంటే కాళ్ళకు వేళ్ల మధ్యలో కానివ్వండి చిన్న చిన్న పుండ్లాగా పడిపోయి బాగా నొప్పిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పసుపులో కొంచెం కనుక వాటర్ పోసేసి దీన్ని కనుక మనం రెగ్యులర్గా చేతులకి ఎక్కడైతే మనం పాచింది అనిపిస్తూ ఉంటుందో కాళ్ళకి మధ్యలో వేళ్ళకి మధ్యలో పెట్టేసుకున్నామే అనుకోండి, రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ నొప్పి అనేది లేకుండా ఉండి గాయం అనేది కూడా త్వరగా మానిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే మన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారని నేను వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకుని ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కొంచెం అయితే వేసుకుని దానిలో షాంపూ ఉంటుంది కదండి, షాంపూని కూడా అయితే కొంచెం వేసుకొని ఈ రెండు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకున్నానండి. మనం సండే రోజు నాన్ వెజ్ అనేది వండుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అంటే మన గ్యాస్ స్టవ్ కానివ్వండి, బ్యాక్ టైల్స్ కానివ్వండి, బ్యాడ్ స్మెల్ అనేది మేము ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, సోప్ పెట్టి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ మన వెనిగర్ ప్లస్ షాంపూ కలిపిన ఆ స్ప్రే ఏదైతే ఉందో దాన్ని కనుక మనం గ్యాస్ స్టవ్ అలాగే టైల్స్ కనుక బ్యాక్ సైడ్ ఒకసారి స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మనం స్పాంజ్తో కనుక నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే వైట్ మార్బుల్స్ ఉంటాయి కదా, ఇవేంటి అంటే ఉండే కొంది ఇయర్స్ గడిచే కొంది షైనింగ్ అనేది కోల్పోతుంది, డల్ షేడ్లో అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దానిపైన వేసామంటే త్వరగా మానిపోతుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఒక పావు గ్లాస్ అయితే తీసుకున్నాను. మీకు ఎందుకు మార్బుల్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి, నీట్గా క్లీన్ అయిపోతుంది, అలానే షైనింగ్ కూడా వస్తుందండి. ఎప్పుడైనా డల్ షేడ్ కనిపిస్తుంది వైట్ మార్బుల్స్ మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేయండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం బ్యాక్టీరియా అనేది ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఒక్కసారి మార్బుల్ని కనుక వైట్ మార్బుల్ ఏదైతే దాన్ని కనుక నీట్గా క్లీన్ చేస్తే ఫంగస్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మార్బుల్ కూడా షైనింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిర్రర్స్ ఉంటాయి కదండి. మిర్రర్స్ ఏంటంటే మరి ముఖ్యంగా మన బాత్రూంలో మిర్రర్ ఉంటుంది కదా, ఆ బాత్రూంలో మిర్రర్ ఏంటి అంటే మన వాటర్ మార్కులు అలాగే సోప్ మార్కులు పడుతూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటాయి, అలాగే మరకలు అనేవి త్వరగా పోనిపోతుంది. అలాంటప్పుడు టూత్ పేస్ట్ ఉంటుంది కదా, నీకు నార్మల్ మిర్రర్ నేనైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను. టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ని కూడా ఒక్కసారి వేసేసి ఒక పాత క్లాత్తో లేదా టిష్యూ పేపర్తో కనుక నీట్గా క్లీన్ చేశాను అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక నార్మల్ మిర్రర్ కూడా చూపిస్తుంది, నీట్గా క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బాత్రూంలో వాటర్ మరకలు ఉన్న మిర్రర్ పైన క్లీన్ చేసుకున్నారు అనుకోండి, సూపర్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తిని ఇలా కొంచెం చిన్నగా ముక్కల్లాగా చేసేసుకోవాలండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను, మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పటివరకు మీరు చూసారు కదండి, ఏదైనా సరే ఒక్కటని యూస్ఫుల్గా అనిపించింది కదా, ఇప్పటివరకు చూసి కూడా ఇంకా లైక్ ఇవ్వలేదు, అయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను.
ఈ అగరబత్తి పౌడర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన దానిలో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కూడా కొంచెం మునిగేలాగా వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని కూడా వేసేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసేయండి. ఈ అగరబత్తి ఏదైతే కొంచెం పౌడర్ వాటర్లా కలిసిపోతుందండి. బాత్రూమ్ లోపల ఎప్పుడైనా సరే మనకి స్ప్రే ఉంటుంది కదా, మన లిక్విడ్ ఏదైనా అయిపోయింది, పర్ఫ్యూమ్ది అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ మన అగరబత్తి ప్లస్ వెనిగరు అలాగే కంఫర్ట్ వేసాం కదండి, దీన్ని కనుక బాత్రూంలో ఒక్కసారి మన కమోడ్ ఏదైతే ఉందో కమోడ్లో వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేసిన తర్వాత మీరు కనుక వాష్ చేస్తారంటే మాత్రం బాత్రూమ్ అనేది ఎలాంటి స్ప్రే అవసరం లేకుండా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. స్ప్రే ఎప్పుడైనా లేదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా కనుక స్ప్రే కంఫర్ట్ ప్లస్ వెనిగర్ వేసి అగరబత్తి వేసి మంచిగా పెట్టేశారనుకోండి, ఆ స్ప్రే అవసరం లేకుండా బాత్రూమ్ అయితే మంచి వాసన వస్తూ ఉంటుంది. అండ్ అలానే మీరు ఎప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఇలా సోప్ పైన అగరబత్తిని వెలిగించేసేసి బాత్రూంలో ఒక అరగంట పాటు డోర్ వేసేసేయండి, మంచి వాసన అయితే వస్తుంది. అగరబత్తి వెలిగించిన దగ్గర మీరు పక్కన ఏమైనా ప్లాస్టిక్ బకెట్లు కానీ అలాంటివి లేకుండా చూసుకొని నిప్పురాలో పడుతూ ఉంటుంది, అందుకని చెప్తున్నానండి. ఈ సోప్ పేరు పెట్టేసేందుకు ఒక అరగంట పాటు బాత్రూంలో గడియేసామంటే బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. అని ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు సందర్భం మీద హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.